రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరకాలలో నడికూడ పరకాల మండలాలకు చెందిన రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ రైతన్నలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి రుణమాఫీ చేయిస్తామని చెల్లా ధర్మారెడ్డి తెలిపారు. 17,000 కోట్ల రూపాయలు మనం రుణమాఫీ చేశాం. ఆ రోజు తెలంగాణ రైతాంగం అప్పులుండొద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, వారికి ప్రభుత్వం భరోసాగా ఉండాలి. రైతు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయలేము, ఒక కూలి పని చేసుకున్నా మంచిదే, ఒక గుమాస్తా పని చేసుకున్నా మంచిదే అని ఇడిసిపెట్టిపోయిన రైతాంగం అంతా కూడా మరి కేసీఆర్ గారు రైతు బంధు పథకం పెట్టి రైతుకు భరోసాగా ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిన తర్వాత వలసలు పోయిన రైతాంగం అంతా వాపసు వచ్చి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈరోజు వ్యవసాయాన్ని ఒక పండుగలాగా, వ్యవసాయాన్ని ఒక మన అవసరమే కాదు భారతదేశాన్ని సాధేంత విషయంగా మరి ఒక తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా నిలబడింది గత 10 సంవత్సరాల కాలంలో.